ఇస్రాయేలు ప్రవేశించాలి అని అంటే గనక అక్కడ ఉన్నటువంటి 7 తెగల వారు కూడా ఏమివ్వాలి? బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళిపోతేనే కానీ కానాన్లోనికి ఇశ్రాయేలు ప్రజలు కానాన్లోనికి వెళ్ళడానికి లేదు. అలాగనే మనలో ఉన్నటువంటి ఒక 7 గుణాలు మరి దేవునికి ఇష్టం లేని మనలోంచి పోతేనే కానీ మరి దేవుని యొక్క సన్నిధికి కూడా మనం చేర్చబడము, పరమ కానానికి మనం బడలేము అనేటువంటి విషయాన్ని గమనించడం కోసమని ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క కానానీయులను, హిత్తీయులను, పెరిజీయులను, గిలాజీయులను, వీళ్ళందరినీ, యెబూసీయులను, వీళ్ళ గురించి మరి సాదృశ్యమైనటువంటి కొన్ని స్థానాలను మీ ముందు నేను ఉంచడం జరిగింది. మరి వాటి విషయాల్లో మనం జాగ్రత్త కలిగి వాటిని మనలో నుండి తొలగించుకుని మరి చెడుతనము, ఏదంటే తిండిపోతనము, ఏమంటే ధనాపేక్ష, ఇంకేంటండి అసూయ, వ్యభిచారము, కోపము, తిండిపోతనం, సోమరితనం, గర్వం, ఇవన్నీ కూడా ఏమవ్వాలంటే ప్రయత్నం చేస్తున్నారా? మనలోంచి కంటే ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళే పరిశీలించుకోవాలి. మనలోంచి అనేటువంటి దాని మాట అదే. ఎవరికి వారిగా పరీక్షించుకుని వాటిని మనలో నుండి లేకోకుండా వాటిని దూరం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. వాటికి దూరంగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అలాగనే ఎవరైతే అలా దూరపరుచుకున్నటువంటి వారుగా ఉన్నారో వారు ఫలించే వారుగా ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ఫలించేటువంటి వారుగా ఉండేటువంటి స్థానముల గురించిన విషయంలో మరి దేవుని యొక్క ప్రేరేపణల నుండి యోహాను సువార్త 15వ అధ్యాయం మరి నేను ధ్యానిస్తూ వచ్చాను. లాస్ట్ మంత్ అంతా కూడా బుధవారం కూడా నేను ఆ యొక్క వాక్య భాగాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఒక చక్కని మాటలను దేవుడు అనుగ్రహించడం జరిగింది. దానిలో నుండి మరి ఆ యొక్క 15వ అధ్యాయం 1వ వచనం నుండి నేను 7, 8 వచనాల వరకు 7వ వచనం వరకు 8వ వచనం వరకు చదువుకున్నాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లి నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల నాకు వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండినెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. అందరూ కూడా ఒకంత తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. సర్వకృపానిధివిను సర్వోన్నతుడు మా తండ్రి, బలహీన ఘట్టములైనటువంటి మమ్మలను బలపరిచే నీ యొక్క వాక్కు దగ్గరికి మేము వస్తూ ఉన్నాం. ఇదో దీనుడును అల్పుడును బలహీనుడైన నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో మీరు మాట్లాడమని, నీ మాటతో వారిని తండ్రి సరిచేయమని, ఎందుకంటే నీకు పనికి వచ్చే పాత్రలుగా వారిని చేయమని, నీ నామానికి మహిమ వచ్చేటువంటి బిడ్డలుగా వారిని చేయమని, ఇదిగో సమస్తము నీ హస్తములకు అప్పగించుకొంచు. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును, సమ్మతి పుట్టించి ఆత్మను నీ బిడ్డలకు అనుగ్రహించమని, నిద్రముత్తు అశ్రద్ధాబద్ధం కలుగు చేస్తున్న ప్రతి శత్రు క్రియను యేసు నామములో దూరపరచమని, నీ నామానికి మహిమ వచ్చులాగున ప్రతి ఒక్కరూ నీ వాక్కును నాయన గ్రహించుట కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సజీవంగా ఉన్న వాళ్ళందరూ గట్టిగా వెళ్ళి చెప్పండి స్తోత్రం. అయ్యి బాబాయ్, ఎందుకంటే నేను మామూలు కళ్ళు తెరిచి అల్లి అంటే కొంతమంది చెప్పారు, అందుకని నాకు డౌట్ వచ్చింది. నా ప్రార్థన నుంచి ఇంకా బయటికి రాలేదేమో అని. మంచిది. మరి చదవబడినటువంటి లేఖన భాగంలో చూస్తే కనుక మరి ఫలించని ప్రతి తీగ గురించినటువంటి మాటను గురించి తెలపబడింది. ఫలించని ప్రతి తీగ కూడా ఏమవుతుందంట,
బయట పారవేయబడుతుందంట. బయట పారవేయబడిన తర్వాత అది ఏమైపోతుందంట, ఎండిపోతుందంట. ఎండిపోయిన తర్వాత అది మరలా అగ్నిలో పడవేయబడుతుంది అనేటువంటి ఈ 3 విషయాల గురించి కూడా 3 బుధవారాల్లో నేను 4 బుధవారాలు, 1 బుధవారం నేను 4 బుధవారాల్లో లాస్ట్ మంత్ మొత్తం అంతా కూడా దీని గురించి, అంటే బయట పడవేయబడట అంటే ఏమిటి, ఆధ్యాత్మిక కోణంలో మరి దాని గురించినటువంటి మాటలు, మరి ఆత్మలో ఏమవుతా మరణించడం, ఆత్మలో మరణించడం, బయట పారవేయబడడం అనేటువంటి దాని విషయంలో, మరి అలాగే మరి ఎండిపోవడం అనేటువంటి విషయంలోనూ, అలాగే మరి అగ్నిలో పారవేయడం అనేటువంటి విషయంలో ఆధ్యాత్మికంగా ఏ కోణంలో దాని గురించినటువంటి మాటలు ఉన్నాయో వాటిని మరి నేను తెలియపరుస్తూ వచ్చాను. మరి ఆ యొక్క బుధవారాలు, శనివారాలు వచ్చినటువంటి వారికి ఆ యొక్క వర్తమానాలు అందించబడి మంచిది. మరి ఈరోజు మనము ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి 6, 7, 8 వచనాల్లో ఉన్నటువంటి ఆ మాటలను మనం ధ్యానించుకుందాం. ఏమిటంటే ఆ యొక్క 7, 8 వచనాల్లో ఉన్నటువంటి మాటలు చూసినట్లయితే, నా యందు మీరు మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించుట వలన మీ తండ్రి మహిమపరచబడును. ఇటువలనే మీరు నా శిష్యులగుదురు అనేటువంటి మాట 2 ఈ యొక్క మాటలో ఈ వచనములో చెప్పబడినటువంటి మాటలో ఉన్నటువంటి కొన్ని మాటలను మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఎందుకంటే ఫలించుట వలన కలిగేటువంటి ఆశీర్వాదాలు, ఫలించుట అనేటువంటిది మరి చూసినట్లయితే గనక, ఒక చెట్టు ఉందంటే గనక ఆ చెట్టు ద్వారా వచ్చినటువంటి ఫలాల్ని ద్వారా ఒక వ్యక్తి ఏమవుతాడంటే లాభాన్ని పొందుకుంటాడు, ఆశీర్వాదాలని పొందుకుంటాడు. లాభము అనేటువంటి ఒక ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. ఏదన్నా ఒక వ్యాపారం చేసామంటే కనుక ఆ వ్యాపారం ద్వారా వచ్చినటువంటి లాభం అనేటువంటి దాన్ని ఆ వ్యాపారం ద్వారా పొందుకుంటాడు. లేకపోతే కనుక ఒక పని ఏదైనా చేశారంటే కనుక ఆ పని ద్వారా మనకి వచ్చేటువంటి ఆ కష్టం ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క లాభాన్ని, లేకపోతే ఫలాన్ని, లేకపోతే ఫలితాన్ని మనం వారం అంతా కూడా మరి పనిలోకి వెళ్ళామంటే కనుక మరి తాపి మేస్త్రులు కానీ వీరు కానీ ఉంటారు కొంతమంది. లేకపోతే కనుక మరి ఇంకా చెప్పుకోవాలంటే కనుక రోజువారీ కూలి చేసేటువంటి వారు ఉంటారు కొంతమంది. వారు అయితే కనుక ఆ రోజు పనికి వెళ్ళారంటే కనుక పొద్దున్నే మరి ఆయన్ని 10 గంటలకు పెట్టుకున్నాండి, 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు చేస్తే కనుక 5 గంటలకు దిగిపోయినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోగానే అతనికి ఏం చేయాలి, మనం ఆ రోజు జీతం ఎంత మాట్లాడుకున్నామో అంత ఇచ్చి పంపించడం జరుగుతుంది. అలాగే మరి కొంతమంది వారానికి ఒక రోజు తీసుకునేటువంటి వారుగా ఉంటారు కూలి. అలాగే కొంతమంది మరి నెలకు ఒకసారి పని అంతా చేసి నెల అయిన తర్వాత మరి ఆ యొక్క ఫలాల్ని పొందేటువంటి వారుగా ఉంటారు. అలాగా ప్రతి ఒక్కరూ కూడా మరి చేసినటువంటి ప్రతి కష్టాన్ని బట్టి ఏం పొందుతుంటారంటే ఆ యొక్క ఫలితాలని పొందుకుంటూ ఉంటారు. అలాగనే ప్రియమైన వారలారా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతూ ఏమన్నారంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీరు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు ఇవ్వబడను. మరి ఆశీర్వాదించబడేటువంటి వారైనటువంటి మనల్ని ఆ యొక్క చెట్టు ఫలాలను గురించినటువంటి ఆశీర్వాదం ఎలా ఉందో అలాగనే ఆత్మీయంగా కూడా మనం ఫలించాలని, గొప్పగా ఆశీర్వదించబడాలని దేవదేవుడు మనల్ని ఎంతగానో కోరుకుంటున్నాడు. శారీరకంగా ఆశీర్వదించబడ్డం అనేటువంటి స్థానాన్ని మన బంధుమిత్రులైనటువంటి వాళ్ళు చూస్తే కనుక, ఏంట్రా వాడు బిల్డింగ్ కట్టినాడంట, వాడు బిల్డింగ్ కట్టాడంట అని, 1 కోటి రూపాయలు పెట్టుకున్నాడంట అని ఇదంతా చూస్తాడు. బయట ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరైనా కానీ ఏం చూస్తారా అంటే ఆశీర్వాదం చూస్తుంటారు. కానీ మరి మనం చూసినట్లయితే కనుక, దేవదేవుడు చూస్తే కనుక ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని గురించినటువంటి వాడుగా, దాన్ని మనలో చూడాలని ఆశపడేటువంటి వాడుగా దేవదేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు మరి లోక సంబంధమైన ఆశీర్వాదం మనకు కావాలని కోరుకుంటున్నారా, లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాద ఫలాలను కావాలని కోరుకుంటున్నారా? నిజమే అందరికీ. ప్రేమనవరాల జాతి గమనించండి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మొట్టమొదట నీవు నా నీతిని, నా రాజ్యం నువ్వు వెతికినట్లయితే కనుక అవన్నీ కూడా
నీకు అనుగ్రహించబడతాయి అంటున్నాడు. కాబట్టి మనం ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆయన మనల్ని ఏం కోరుకుంటున్నాడు అంటే ఫలించే వారంగా, ఫలించిన దానిలో ఆశీర్వాదాన్ని చూసేటువంటి వారంగా, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనం చూసే వారంగా మనం ఉండాలని కోరుకుంటూ ఉన్నటువంటి వాడైనాడు. దానిలో ఆశీర్వాదములు ఏమనగా ఏమిటంటే మొట్టమొదట మరి ఆ యొక్క దేవాదేవుడు కోరుకునేటువంటి స్థానంలో మొట్టమొదటి ఏమన్నాయంటే ఆయన ఫలించేటువంటి వారంగా ఉన్నప్పుడు, ఆయనలో ఫలించే వారంగా ఉన్నప్పుడు మొట్టమొదటి ఏం కలిగి ఉంటాం అంటే ఆయన తలంపులు ఎరిగినటువంటి వారంగా ఉంటాం. జాగ్రత్తగా గమనించండి. ఆయనలో ఫలించే వారము అని అంటే ఏ కారణం ఏంటంటే ఆయన యొక్క తలంపుల్ని మనం తెలుసుకుంటాం. ఆయన తలంపులను ఎప్పుడైతే తెలుసుకున్నామో దానిలో ఇంకా లోతైనటువంటి భావాలను మనం గ్రహించడానికి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాం, వాక్యాన్ని వింటూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే ఆయన యొక్క తలంపుల్లో మనం ఎలా జీవించాలో అర్థం చేసుకుంటాం. మొట్టమొదట ఆయన్ని ఏం చేస్తాం, మనం ఫలించినటువంటి వారము అయితే గనక ఆయన తలంపులు ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి, ఎటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు ఉన్నాడు అనేటువంటి గ్రహించినటువంటి వారమై ఆయన తలంపులలో మనం నడుచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. అది ఎప్పుడు జరుగుతుంది? వాక్యానుసారంగా, వాక్యాన్ని నువ్వు తెలుసుకుంటే, వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే ఆయన తలంపుల్లో నీవు జీవించగలిగిన వ్యక్తితో ఆయన తలంపుల్లో ఎప్పుడైతే వస్తావో అప్పుడు నువ్వు ఏమవుతుందంటే ఆయనలో జీవించేటువంటి ఒక చక్కని ప్రార్థన, అంటే ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థనలో నువ్వు నడిపించబడతావు. ఎందుకని నీకు వాక్యం అర్థమైంది. వాక్యం అర్థమైనప్పుడు ఆయన ఈ వాక్యానుసారంగా ఇలా జీవించమన్నాడు అని నీకు అర్థమైనప్పుడు ఆ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీకు ఏ ప్రార్థన వస్తుంది అంటే ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన వస్తుంది. ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన నీకు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు అంటే నువ్వు అడిగిన ప్రతి ఒక్కటే కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమెను చెప్పరా గట్టిగా? అర్థమైందా? మొట్టమొదట ఆయన తలంపు ఏమిటో గ్రహించాలి. ఆయన తలంపు ఏదో గ్రహించాలి అంటే కనుక నువ్వేం చేయాలి? వాక్యాన్ని ధ్యానించాలి, లేకపోతే ఎక్కువ వాక్యాన్ని వినాలి. అనేక సార్లు విన్నప్పుడు ఏమవుతుందంటే ఆయన తలంపేంటో గ్రహించగలుగుతావు. తలంపేంటో గ్రహించినప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మచేత నింపబడతావు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి నీవు ఆత్మచేత నింపబడి ప్రార్థించినప్పుడు ఏది నువ్వు అడుగుతావో అది నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా అక్కడ మాట చెప్పబడినటువంటి మాటలో అడుగుట అనేటువంటిది ఉంది. అడుగునది ఆయన అనుగ్రహిస్తాడు. ఆశీర్వాదము అంటే ఏమిటి అంటే అడుగునది ఆయన అనుగ్రహించేవాడు ఉన్నాడు. రెండోది ఏంటంటే తండ్రిని మహిమపరిచేటువంటి వారంగా ఉంటాం. మూడోది ఏమిటంటే శిష్యుల కుదురు అనేటువంటి మాట అక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూస్తాం. మొట్టమొదట అడుగుడి అనేటువంటి మాట విషయంలో, అడుగు వాటిని మనం పొందుకునేటువంటి దాని విషయంలో మరి మనం ఒక మాటను మనం చూసుకున్నట్లయితే కనుక మనం చాలా విషయాలు మనం అడుగుతూ ఉంటాం. దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో చాలా విషయాలను అడుగుతాం. మరి ఏ విషయాలు అనేటువంటి విషయం చూస్తే గనక కొంతమందికి అయితే గనక మరి ఈ విషయాల్ని నేను ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటాను కూడా. ఎందుకంటే వారికి పాపం ప్రార్థన చేయడం అనేటువంటి స్థానంలో మరి అడగటం విషయంలో వేటిని అడగాలో తెలియనటువంటి వారుగా ఉన్నటువంటి కొంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి స్థానాల్లో ప్రభువా మా గేద చూడయిందయ్యా, అయ్యా మంచి పెయిదోడను పెట్టేలాగా గొప్ప కృప చూపించు ప్రభువా, అయ్యా ఈంతే గనక మొట్టమొదట పాలు ఇచ్చిన పాలన్నీ సన్నిధి తీసుకొచ్చి ఇచ్చేస్తానయ్యా అని చెప్పి కొంతమంది మంచి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అది ఏమిటి అంటే పాపం వాళ్ళ ఉన్నటువంటి ఆ యొక్క పరిధిలో, వారి యొక్క జ్ఞాన పరిధిలో వారికి ఏముంటుంది అంటే అటువంటి ప్రార్థన మాత్రమే తెలిసిన వారు ఉంటారు. కొంతమంది లోక సంబంధమైనటువంటి వాటి విషయాల్లో ప్రార్థన చేసేటువంటి వారుగా, అడిగేటువంటి వారుగా. ప్రార్థన అంటే ఏంటంటే అడగడం, దేవుణ్ణి అడగడమే. ఆ అడిగే విషయాల్లో ఎటువంటివి అడుగుతూ ఉంటారు అంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయాలన్నిటిలోనూ కూడా చాలా ఆసక్తిగా అడగడం అనేటువంటి దాని విషయంలో మరి చాలామంది చాలా విషయాల్లో మరి అందరికీ తెలిసినటువంటి స్థానమే. ప్రార్థన చేయమంటే గనక మొట్టమొదటిగా మరి ప్రార్థన చేసేటువంటి విషయాల్లోనికి వస్తే గనక ఎవరైనా ఏం ప్రార్థన చేస్తారంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి అవసరాల నిమిత్తము,
అలాగే వారికి ఇవ్వబడినటువంటి వారి యొక్క బిడ్డలు లేకపోతే మనోసంతానం గురించినటువంటి అవసరముల నిమిత్తము, లేకపోతే వారికి ఉన్నటువంటి అప్పుబాధలో, లేకపోతే వారికి ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు, వాటన్నిటి గురించి ప్రార్థన చేస్తూ ఉండడం అనేటువంటిది సహజమైనటువంటి విషయమే. అది తప్పని నేను అంటలేదు. చెయ్యాలి కూడా, అడగాలి కూడా. తప్పనిసరిగా మనం అడిగి వాటి విషయాల్లో కూడా మనం దేవుని దగ్గర నుండి గొప్ప ఆశీర్వాదాన్ని పొందవలసిన వారమై ఉన్నాం, కాదని అంటలేదు. అది తప్పకుండా మనం చేయవలసిన వారమే. కానీ వాటికంటే ప్రాముఖ్యంగా అడిగే వాటిని అడగవలసినవి కొన్ని ఉన్నాయి. వీటిని మనం వాటితో పాటు వాటికంటే ప్రాముఖ్యంగా కొన్నిటిని మనం అడగవలసినటువంటి వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఏమిటంటే మొట్టమొదటిగా ఆత్మలను అడగాలి. కొన్నిటిని చూద్దాం. మనం దేవుణ్ణి ఏమి అడగాలి అనేటువంటి దాని విషయంలో కొన్నిటిని మీ ముందు ఉంచుతాను. ఒక మూడింటిని ఏం అడగాలి. మొట్టమొదటిగా ఏమిటంటే ఆత్మలను అడగాలి. ఏం ఆత్మలను అడగడం? ఏ ఆత్మలను అడగాలి? దేవుని యొక్క ఆత్మను అడగాల. మొట్టమొదట ఆయన భారం ఏమిటై ఉంది అంటే నశించిపోయేటువంటి వారిని వెదకి రక్షించుట కొరకు ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన భారమైనటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైన స్థానంలో మొట్టమొదట మనం దేవుణ్ణి అడగవలసింది ఏంటంటే ఆ యొక్క నశించిపోయే ఆత్మల గురించినటువంటి భారంతో మనం దేవుణ్ణి అడగవలసిన వారమైన. అందుకునే దావీదు రాసిన కీర్తన 2వ కీర్తన 8వ చరణంలో మాట్లాడుతూ, నన్ను అడుగుము, జనములను నీకు సొత్తుగాను స్వాస్యముగాను భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇక్కడ ఆయన నువ్వు నన్ను అడుగు నేను ఏమిస్తానంటే గనక ఇక్కడ మాట్లాడుతూనేమో ఇది యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో మనం మాట్లాడుతూ 7వ వచనంలో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నా యందు మీరు మీ యందు నా మాటలను నిలిచి ఉన్నట్లు మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడను. మీకు ఏది ఇష్టమైతే అది అనుగ్రహించబడి అంటున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేప్పుడు కీర్తన గారు మాట్లాడుతూ ఉన్నాడంటే ఏమంటున్నాడంటే జనములను మీకు స్వాస్యముగా ఇచ్చదను. ఇక్కడ ఏమిటంటే నన్ను అడుగు, నువ్వు ఏం అడగమంటున్నాడా అంటే జనములను స్వాస్యముగా కావాలని. అదే మాటలు కొంచెం ఈ కీర్తన గ్రంథంలోనే 22వ వచనంలో చూసినట్లయితే కనుక 27వ చరణంలో మాట్లాడుతూ, బోధిగంధ నివాసులారా జ్ఞాపకం చేసుకోండి, యెహోవా తట్టు తిరుగుదురు, అన్యజనుల వంశస్థులందరూ సన్నిధిని నమస్కారం చేసేదరు. చూసారా, ఏది అడగమంటున్నాడు, దేని గురించి అడగమంటున్నాడు అని అంటే ప్రియమైన వారలారా జాగ్రత్తగా గమనించండి. మీరు అడిగే వాటితో పాటు ఫలించేటువంటి స్థానంలోనికి వచ్చే వాళ్ళు ఏం అడుగుతారయ్యా అంటే ఏది ఆత్మ సంబంధమైన ఫలాలను ఫలించేటువంటి వారి విషయంలో, ఆత్మ సంబంధంగా ఫలించాలి అనుకునేటువంటి వారి విషయాల్లో, ఇది లోక సంబంధంగా ఫలించాలి అనుకునేటువంటి వారి విషయంలో మరి ఒక తల్లి అయితే గనక ప్రార్థన చేసింది. ఏమనంటే, అయ్యా నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క స్థలంలో నేనేమైనా సరే అయ్యా బిల్డింగ్ కట్టుకోవాలయ్యా, పెద్ద బిల్డింగ్ కట్టాలయ్యా, పెద్ద బిల్డింగ్ కట్టాలయ్యా, మా వాళ్ళు ఎవరు కూడా అసలు ఇంత బిల్డింగ్ కడుతుందని నేను అనుకోలేదు అన్న రీతిగా బిల్డింగ్ కట్టాలయ్యా అని చెప్పి మా తల్లి 5 సంవత్సరాలు కాదు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తే మరి ఆ యొక్క ఇల్లు అయితే కట్టింది. ఇల్లు కట్టడం జరిగింది. 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు నాకు గుర్తులేదు, కానీ ఇల్లు కట్టింది. ఇల్లు చాలా బాగా కట్టింది. చాలా బాగా కట్టిన తర్వాత ఓపెనింగ్ చేశారు. ఓపెనింగ్ చేస్తే అందరూ వచ్చారు. ఓపెనింగ్ చేసి వచ్చిన తర్వాత బంధువులందరూ వచ్చి చూసి, అబ్బా ఇల్లు చాలా బాగుంది అని చెప్పి అందరూ అన్నారు. అని వచ్చిన వాళ్ళు ఆ రోజు ఆవిడ దేవుని భక్తిరోలు కాబట్టి ప్రార్థన పెట్టుకుని గృహప్రవేశం చేసింది. ప్రార్థన పెట్టుకున్నప్పుడు అందరూ వచ్చినటువంటి బంధుమిత్రులైనటువంటి వారు, రక్షణ పొందినటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలు కూడా వచ్చి చక్కగా గృహప్రవేశం చేస్తే, ఆ గృహప్రవేశం అప్పుడు అడిగింది ఏమిటంటే ఆవిడ్ని, ఇల్లు అయితే కట్టుకున్నావు కానమ్మా, నీ భర్త రక్షణ పొందాడా, నీ బిడ్డ రక్షణ పొందాడా, వీళ్ళిద్దరూ పొందారా అని అడిగితే వాళ్ళిద్దరూ కూడా రక్షణ పొందనటువంటి వారుగా ఉన్నారు. రక్షణ పొందనటువంటి వారు ఉన్నటువంటి ఆ స్థానంలో మరి వీళ్ళిద్దరూ రక్షణ పొందాలని నువ్వు ఎప్పుడూ చేయలేదా,
ఇదిగో ఇల్లు కట్టడం కోసం ఇది 10 సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేశానని ఆవిడ నిలబడి చెప్పిన సాక్ష్యాన్ని బట్టే వారు మాట్లాడిన మాట. 10 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టాలని నువ్వు ఎంతో ఆతురతో ప్రార్థన చేసావు, కట్టబడాలని ఎన్నో ఉపవాసాల నుండి ప్రార్థన చేశానని చెప్పావు. మరి ఆ 2 ఇల్లు కట్టబడాలని, దేవునిలో వాళ్ళిద్దరూ కూడా మరి ఉండాలని నువ్వు ఎప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసావంటే దానికి సమాధానం లేనిదే ఉంది. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. చాలామంది చూపించేటువంటి ఆసక్తి కలిగినటువంటి స్థానాలు, పట్టుదలతో ప్రార్థించేటువంటి స్థానాలు, చాలా విషయాల్లో మనం పట్టుదలతో ప్రార్థిస్తాం, కానీ ఈ యొక్క రక్షణ విషయంలో మాత్రం మనం పట్టుదల లేనటువంటి వారంగా ఆ దేవుడు ఆయనే మార్చుకోవాలే, ఆయనే మార్చుకుంటాడులే, ఎప్పుడో ఆయనే చేస్తాడులే అని చెప్పి ఈ ఒక్క విషయం మాత్రం ఏం చేస్తారంటే ఆయనకే అప్పగిస్తారు. మిగిలినటువంటి కొడుకు పెళ్ళే కానీ, కూతురు పెళ్ళే కానీ, లేకపోతే కనుక వారికి కావాల్సినటువంటి అవసర విషయాల్లోనే కానీ ప్రతి ఒక్క దాని విషయంలో ఉపవాసం ఉండి ఉండలేని వారైనప్పటికీ ఉపవాసం ఉండి దీక్షతో ప్రార్థన చేస్తారు. కానీ వారి యొక్క రక్షణ నిమిత్తం మాత్రం చాలా తక్కువ ప్రార్థన చేసేటువంటి అలవాటు కలిగిన వారు ఉంటే కనుక, ఇదిగో ఈరోజు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, ఆత్మ సంబంధమైనటువంటి వారంగా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూసేటువంటి వారంగా మనం ఉండాలంటే ఏమి అడగాలయ్యా అంటే దేవుణ్ణి, అయ్యా నశించిపోతున్నటువంటి ఈ ఆత్మను రక్షించు ప్రభువా, అయ్యా ఈ వ్యక్తిని రక్షించు ప్రభువా, ఈ బిడ్డను రక్షించు ప్రభువా, ఈ బిడ్డను నాయనా ఇదిగో ఈ బిడ్డ మీద నాయనా కూర్చున్నటువంటి భారాన్ని నాలో ఉంచు ప్రభువా, ఆ బిడ్డ రక్షణ పొందేదాకా నేను ఏమాత్రం కూడా ప్రార్థన తగ్గకూడదు ప్రభు అని నువ్వు ఒక నిబంధన తీసుకోవాలి. అది దేవుడు కోరుకునేది. అప్పుడు ఏమవుతాయి అంటే ఒక చక్కని ఫలభరితమైనటువంటి స్థానాన్ని దేవదేవుడు నిన్ను చూసి ఆనందించేటువంటి ఒక చక్కని ఫలభరితమైన స్థానం నీలో చూస్తాడు. రెండోది అడగవలసింది, మొట్టమొదటి అడగవలసింది ఏమిటి అంటే ఆత్మల్ని విషయం. ఏ ఆత్మలు అంటే నశించిపోతున్న ఆత్మల్ని విషయము ప్రార్థన చేయవలసిన వారమైన. కొంతమంది అంటారు, అయ్యా మా ఇంట్లో అందరూ రక్షణ పొందారు, మా తాత, మా అమ్మమ్మ, మా అమ్మమ్మ, తాత, మామ, అత్త అందరూ కూడా అటు వంశంలోని ఇటు వంశంలో ఎటు చూసినా కానీ అందరూ కూడా మా వాళ్ళు బై బర్త్ అందరూ కూడా ఈ యేసుప్రభుని ఎరిగినటువంటి వాళ్ళే తప్ప ఎవరు లేరయ్యా, అందరూ కూడా యేసుప్రభుని ఎరిగిన వాళ్ళేను అని మీరు అనొచ్చు. ఓకే, మరి అలాంటప్పుడు దేవదేవుడు అటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నీకు ఒక అవకాశాన్ని ఇస్తాడు. నీతో పనిచేసేటువంటి వారితో, నీతో స్నేహంగా ఉండేటువంటి వారితో, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారి విషయంలో నీకు ఒక భారాన్ని ఉంచుతాడు. ఎందుకంటే అది కూడా మన భారమే ఉంది. అందుకని ఇక్కడ అంటాడు కదా, ఇందాక మాట్లాడిన మాటలో, బూదిగంత నివాసులు, అన్య జనులైనటువంటి వంశస్థులు అందరూ రక్షణ కొరకు, నీకు ఇంట్లో ఉన్నటువంటి వారు ఒక్కరి కొరకు మాత్రమే కాదు నీకు అడగవలసింది. ఎవరి కోసమే అంటే ఇరుగు పొరుగు వారి కొరకు, రక్షణ కొరకు నువ్వు అడగవలసినటువంటి భారం మనకు ఉంది. ఎందుకనంటే ప్రియమైన వారా, ఆ భారాన్ని నువ్వు గనక కలిగినటువంటి వ్యక్తిగా ప్రార్థన చేస్తే దాన్ని బట్టి దేవదేవుడు నిన్ను ఒక చక్కగా ఫలించే వ్యక్తిగా చేస్తాడు. అంటే ఫలించే వ్యక్తిగా చేస్తాడంటే నువ్వు ఏ విషయంలో అయితే దేవుణ్ణి అడుగుతుంటావో, ఏ విషయంలో అయితే దేవుణ్ణి యొక్క సన్నిధిలో అయ్యా నేను ఈ రీతిగా ఉండాలని కోరుకుంటున్నానయా అని నువ్వు ఏది అడుగుతావో దాని విషయంలో ఫలించే వ్యక్తిగా చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అడుగుట అనేటువంటి విషయం. మరి రెండో విషయంలో చూసినట్లయితే కనుక దేనిని అడగాలి అని అంటే కనుక యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల, జ్ఞానము కొదువుగా ఉండిన ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. దేవుణ్ణి అడగాలంటే ఏంటి? జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల. ఈ 10వ తరగతి 3 సార్లు తప్పిపోయినాడు, ఇంకా జ్ఞానాన్ని గురించి అడగడం ఏముందిలేండి, ఏమండి? లేకపోతే కనుక ఇంటర్ తప్పినోడు జ్ఞానం గురించి అడగడం ఏముంది? మీరందరూ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కాబట్టి కొంతమంది వాళ్ళకి జ్ఞానం గురించి అడిగేది ఏముంది? ఎందుకంటే వీడికి అడిగినా ఇవ్వలే పడలేదు, వాళ్ళకి అడగకుండానే ఇవ్వబడింది, వాళ్ళు ఇంజిన్ పాస్ అయిపోయారు, అదంతా జ్ఞానమే.
మరి ఇక్కడ చెప్పబడేటువంటి జ్ఞానం గురించినటువంటి మాటలో ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం గురించిన విషయం కానే కాదు సుమా. ఎందుకంటే లోక సంబంధమైనటువంటి జ్ఞానం అనేటువంటి స్థానంలో దేవదేవుడు మరి ఏం మాట్లాడుతున్నాడు మాట చూసినట్లయితే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్కరికి తక్కువ చేయలేదండి ఆయన జ్ఞానాన్ని ఇవ్వడంలో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా చక్కని జ్ఞానాన్ని ఇచ్చాడు. కాకపోతే ఏం చేస్తున్నారు అంటే ఆ జ్ఞానాన్ని మరి కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఆలోచించగలిగినప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఈ జ్ఞానాన్ని దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని వాళ్ళ యొక్క ఆలోచనలోనికి మలుచుకుని ఏం చేస్తున్నారంటే ఆ జ్ఞానాన్ని మొత్తం పోగొట్టుకుంటున్నటువంటి వారు ఉన్నారు. దైవిక జ్ఞానం అనేటువంటి దాన్ని పోగొట్టుకుంటున్నారు. కాబట్టి వారు జ్ఞానం లేనటువంటి వారు అవుతున్నారు. అలాగే మరి దేవుని యొక్క జ్ఞానం ఇక్కడ అడిగినటువంటి మాట అర్థం ఏమిటాయి అంటే యాకోబు అడిగినటువంటి మాట అక్కడ కొంచెం ముందుకెళ్తే 3వ అధ్యాయంలో 17వ వచనంలో అక్కడ క్లియర్ చేస్తున్నాడు. ఏమంటే పైనుండి వచ్చినటువంటి జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది. అది అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటే ఇదిగో నీ జ్ఞానం కదువుగా ఉన్నట్లయితే గనక ఇక అడగమన్నాడు. మరి అలాగే కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం దగ్గర చూస్తే కనుక అక్కడ మాట్లాడతాడు. ఏమని అక్కడేం వాక్యం ఉందండి? బుద్ధి జ్ఞానం సర్వసంపదలు నా ఎందుకు ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ సంగతిని చెప్తున్నాను. ఎందుకు బుద్ధి జ్ఞానం సర్వసంపదలు నా ఎందుకు గుర్తున్నాయని అన్నాడు. నా యందు అన్న మాట దగ్గర మనం చూసినట్లయితే దేవుని యందు దేవుని యొక్క వాక్యమునందు అవన్నీ కూడా పదిలపరచబడి ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. మనం అడగవలసింది ఏమిటి అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం అడగాలి. దేవుని జ్ఞానాన్ని గనక మనం పొందుకుంటే గనక ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ప్రతి ఒక్క జ్ఞానాన్ని మించినటువంటి జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం పొందుకుంటే గనక ఎవ్వరూ మనల్ని ఏ విధంగానూ కూడా మోసపరచలేరు. అలాగే మోసపరచుదామని చూసేటువంటి అపవాదైనటువంటి వాడి చేతిలోనికి మనం ఎన్నడూ కూడా చిక్కను. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే ఆ జ్ఞానం దైవిక సంబంధమైన జ్ఞానం మనకు లేకపోవడం వల్ల చాలామంది మరి ఈ కాలంలో చూస్తే కనుక మరి వారికి ఉన్నటువంటి జ్ఞానంతో సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోయారు. ఏమండి మనకు బాగా తెలిసినటువంటి విషయమే కదా. అన్నిట్లోనూ వార్తల్లోనూ చూస్తున్నాం, పేపర్లోనూ చూస్తున్నాం. మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు మనకు తెలియకోకుండానే బుడింగుని కట్ అయిపోతున్నాయి, నటకం తీసుకుపోతున్నారు. మరి మొన్న ఎవరో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు ఏదో చేశాడంటే దాని గురించి వెంటనే పోలీసులకి ఏదో 1950 ఏదో నెంబర్ కూడా చెప్పారు. ఆ నెంబర్కి ఫోన్ చేశారంటే వెంటనే వాళ్ళు ఆ పోగొట్టుకున్నటువంటి డబ్బులు మొత్తం తిరిగి మరి రప్పించారంట. ఈ విషయాలను మనం చాలా చూస్తున్నాం, చాలా వింటున్నాం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ జాగ్రత్తగా విన్నాం. ఎందుకంటే దేవుని విషయంలోకి వచ్చేప్పటికి ఆయన దేన్ని అడగమంటున్నాడు అంటే దైవిక జ్ఞానాన్ని అడగమంటున్నాడు. ఆ దైవిక జ్ఞానంలో ఏముందా అంటే పవిత్రత ఉంది. దైవిక జ్ఞానంలో ఏముంది? మొట్టమొదట అక్కడ దేవుని పైనుండి వచ్చిన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైంది. రెండోది ఏమైంది? సమాధానకరమైంది, మృదువైంది, సులభముగా లోబడింది, కనికరముతోను మంచితనంతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. నీతి చాలు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ పైనుండి వచ్చినటువంటి జ్ఞానంలో ఉన్నటువంటి ఆ యొక్క గుణాలు లక్షణాలు ఉన్నాయి చూసారా ప్రియమైన బిడ్డలారా. అవి గనక మనం కలిగి ఉన్నట్లయితే మనం గనక ఆ జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వారమైతే అంటే ఆ జ్ఞానం మనకు వచ్చిందంటే గనక ఏ గుణాలను కలిగి ఉంటాము? పవిత్రమైనటువంటి గుణాలను కలిగి ఉంటాం. అలాగే సమాధానపూరితమైన గుణాలను కలిగి ఉంటాం. అలాగే చక్కగా మందిరానికి వచ్చి నిద్రపోయే గుణాలను కలిగి ఉంటాం కదా. చక్కగా ఎలా కొంతమంది పరవశించి దేవుని సన్నిధిలో పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా, నీ బంగారపు వీధుల్లో నేను విహరించుచూ ఉండగా ఎంతో అద్భుతం. కొంతమంది ఆస్వాదిస్తూ ఉంటారు కళ్ళు మూసుకుని. నాకు కొంచెం బాధగా ఉంటుంది వారిని బట్టి.
ఎందుకంటే ఆ జ్ఞానం, ఆ జ్ఞానాన్ని మనం పొందుకున్నట్లయితే కనుక ఇక్కడ చూసినటువంటి రీతిగా చూస్తే అది పవిత్రమైందంట, అది సమాధానపూరితమైందంట. ఏ విధంగా చూసినా కానీ ఆ యొక్క గుణాన్ని, ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వు ఎక్కడున్నా కానీ దేవుని యొక్క ఫలాన్ని అనుభవించే వ్యక్తిగా నువ్వు కనబడతావు. మరి నిజంగా చూసినట్లయితే మనకు బాగా తెలుసు ఆది కాండంలో ఉన్నటువంటి మరి విశ్వాసమునకు మరి తండ్రి అయినటువంటి అబ్రాహాము గారి గురించినటువంటి విషయంలో చూస్తే ఆయన గొప్ప సాక్షిగా మన మధ్య ఉన్నాడు. ఎందుకంటే దైవిక సంబంధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడుగానే, ఇదిగో నువ్వు బయలుదేరి వెళ్ళంటే ఎటు వెళ్ళాలో అడగలేదు, బయలుదేరాడు అంతే. ఏమయ్యా ఇక్కడ ఉండమంటావా? ఇక్కడ ఆగు, మళ్ళీ బయలుదేరు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ఆయన మాట చొప్పునే నడుచుకుంటూ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన ఆశీర్వదించబడుతూ వచ్చాడు. మరి బయలుదేరినప్పుడు ఎవరో లేరు, కానీ మరి ఆ యొక్క 17వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత అతడు బహుధనవంతుడును, సారమైనటువంటి మరి గొర్రెలను, మేకలను, మందలు కలిగినటువంటి వాడుగా 381 మంది మంచి పనివాళ్ళను కలిగినటువంటి వాడుగా ఉన్నాడనే విషయాన్ని దేవదేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన యొక్క మాట చొప్పున వెళ్ళినటువంటి స్థానంలో ప్రేమిన వారలారా, ఆ జ్ఞానం ఆ వ్యక్తిని నడిపిస్తున్నటువంటి స్థానాన్ని బట్టి ఆ వ్యక్తి ఎక్కడున్నా కానీ, రాజు అంటాడు కదా, ఆయన అంటాడు, ఇదిగో నువ్వు మా మధ్యన ఉన్నావు కానీ మేమేమీ లేనివాడిని అని అంటున్నావేమో, కానీ నీవు మా మధ్యన ఘనుడివి, రాజువై ఉన్నావు అని అంటాడు. నిజంగా ఒక గొప్ప స్థానాన్ని అబ్రాహాము పొందుకున్నటువంటి వాడు అన్నాడు. ప్రియమైన వారలారా, జాగ్రత్త గమనించండి. ఎందుకంటే దేవుని యొక్క మాటలు, నా జ్ఞానాన్ని గనక మనం పొందుకుంటే, ఆ జ్ఞానం ఇచ్చేటువంటి ఆ యొక్క గుణగణ లక్షణాలను గనక మనం కలిగి ఉంటే గనక మనం తప్పకుండా ఆశీర్వదించబడతాం. తప్పక ఆయన ఫలాన్ని మనం పొందుకుంటాం. ఆయన అడిగిన వాటిని తప్పకుండా ఇచ్చేటువంటి వాడండి. ఇస్తాడు, తప్పనిసరిగా ఇస్తాడు. కానీ ఆయన అడిగేటప్పుడు ఏం కావాలని అడగాలంటే ఈ జ్ఞానం కావాలని అడగాలి. అయ్యా నిన్ను ఎన్నో అడుగుతున్నాను కానీ అయ్యా, ఇదిగో నీ జ్ఞానం నాకు ఇయ్యా, నీ జ్ఞానంతో నేను జీవించే కృప దయచేయ్యా, నీ జ్ఞానంతో నేను జీవించి ఆ జ్ఞానంతో నిన్ను అడిగే కృప దయచేయ్యా. నువ్వు అడిగితే మురిసిపోతాడండి ఆయన, మురిసిపోతాడు. మన చిన్నపిల్లలు కనుక మాట్లాడుతుంటే వచ్చి రాని మాట్లాడుతుంటే తల్లిదండ్రులు ఎంత మురిసిపోతూ ఉంటారో. మా మనవరాలు ఇప్పుడు తాత అంటుంది, ఎంత ఆనందంగా ఉందో. అలాగా ఏంటంటే దేవదేవుడు నువ్వు కనుక ఈ విధంగా అడిగేటువంటి విషయంలో ఒక వ్యక్తి రక్షణ గురించి అడిగితే ఆయన ఆనందపడతాడు. అలాగే నువ్వు ఆయన జ్ఞానం కొరకు నువ్వు అడిగితే ఆయన ఆనందపడతాడు. ఆనందపడి ఈ మాట 7వ వచనం నీ పట్ల తప్పకుండా నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం చెబుదామా? 3వ విషయాన్ని చూసినట్లయితే కనుక, 3వది మనం అడగవలసింది నిత్య జీవన గురించి అడగాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ ఒక యవనస్తుడు వచ్చి యేసు ప్రభు వారిని అడుగుతున్నటువంటి మాట, ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింప గోరిని ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. చాలు. ఎందుకంటే ఆ వాక్య భాగం మొత్తం 16 నుండి మరి 25వ వచనం వరకు, 26వ వచనం వరకు మనం చదివితే కనుక అక్కడ చాలా చక్కగా దేవదేవుడు తెలియపరిచిన మాటలు మనం చూస్తాం. ఎందుకంటే ఆ యొక్క మనం దేన్ని అడగాలంటే మొట్టమొదట అడగాల్సిన దాని గురించి ఏంటంటే, ఏం అడగాలన్నా ఆత్మల గురించి అడగాలి. మొత్తం అందరూ చెప్పండి, దేని గురించి అడగాలి మనం? రెండోది దేని గురించి అడగాలి? జ్ఞానం గురించి. ఏ జ్ఞానం గురించి? ఎదటివారిని మోసం చేయడం ఎలాగా అనేటువంటి జ్ఞానం గురించా? మాటకు ప్రతి మాట ఎలా మాట్లాడాలి? ఇదిగో మా అత్త నోరుకి అస్సలు స్థాపితం ఉండలేదయ్యా, ఈ నోరు మూయబడేలాగా నా నోరు తెరువు ప్రభువా. ఈ ప్రార్థన ఎవరిని చేస్తున్నారో ఏసు రక్తం చేయం, అలాంటి ప్రార్థన చేయగలను తల్లారా, మీరు చాలా మంచివాళ్ళు. ఎందుకంటే అది మన దేవుడు మనలో కోరట్లేదు. మనం పొందుకున్న జ్ఞానంలో అక్కడ చూస్తే కనుక మరి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కంఠస్థం పట్టండి. ఏది?
యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17 వచనాన్ని కంఠస్థం పట్టండి. దాంట్లో పైనుండి వచ్చే జ్ఞానం ఏమై ఉంది అనేటువంటి దాని గురించి పవిత్రమైంది, సమాధానపూరితమైంది అని చెప్పుకుంటూ వచ్చినటువంటి మాటలన్నింటినీ మనం గనక కంఠస్థం పడితే ఆ గుణాలు మనలోకి వచ్చినాయి అనుకోండి, అబ్బా మనల్ని చూసి ఎంత తిట్టే అత్తయినా కానీ ఎందుకులే, దీన్ని తిట్టినా గోడను తిట్టినా ఒకటే, నా నోరు నొప్పి తప్ప అని చెప్పి మాట్లాడుకుంటారు. ఏ సత్యం చేయం, నిజం, అవునండి. కాబట్టి ప్రియమైన వారు, ఆ గుణాలని, ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉందాం. 3వ దానికి వెళ్ళిపోదాం. ఎందుకంటే నిత్య జీవం కావాలి. నిత్య జీవం గురించి అడగాలి. మనం దేని గురించి అడగాలి? నిత్య జీవం గురించి అడగాలి. మనం నిత్య జీవం గురించి ఎందుకు అడగాలంటే, ఇప్పుడు మనం జీవించున్నాం, కానీ మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామంటే నిత్య జీవం, ఎప్పుడూ జీవించి ఉండేటువంటి దేవుని యొక్క రాజ్యంలోనికి మనం ప్రవేశించే వారు ఉన్నాం. కాబట్టి మనం ఇక్కడ ఉన్నంత వరకు కూడా అక్కడ ధనవంతుడైనటువంటి ఒక యవనస్తుడు వచ్చి యేసుప్రభు వారిని అడుగుతున్నప్పుడు, అయ్యా నేను నిత్య జీవం పొందాలనుకుంటున్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు జీవంతో ఉన్నప్పుడు వాడికి అన్నీ కూడా ఉన్నాయి, అన్నీ చేస్తున్నాడు, అంత బాగానే ఉంది, కానీ వాడు నిత్య జీవం పొందాలంటే కనుక నేను ఇంకేం చేయాలి అని అడిగినటువంటి ప్రశ్నను మనం చూస్తాం. నిజమే. కాబట్టి మనం నిత్య జీవాన్ని పొందాలనేటువంటి ఆశ కలిగిన వారంగా దేవుని సన్నిధిలో మనం అడగాలి. అంటే నిత్య జీవం గురించినటువంటి విషయం గురించిన మాటలు మరి యోహాను రాసినటువంటి ఈ యొక్క సువార్తలో ఎక్కువ శాతం చెప్పుకుంటూ వచ్చాడు. మీరు చూస్తే గనక ఈ 4 సువార్తలు కూడా, మత్తయి, మార్కు, లూకా, యోహాను, మరి ఈ 4 సువార్తలు చదివితే గనక 4 సువార్తలోనూ యోహాను సువార్తలోనే ఈ నిత్య జీవమును గురించినటువంటి స్థానం ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే యోహాను మరి ఎక్కువగా యేసు ప్రభు వారి గుండెను ఆనుకున్నటువంటి శిష్యుడైనటువంటి వాడు. ఎందుకంటే ఆయన చాలా సమీపంగా ఉండి ఆయన యొక్క ప్రతి ఒక్క ఆలోచనని ఎరిగినటువంటి వాడుగా మరి ఈ యొక్క యోహాను సువార్తను రాయడం జరుగుతూ వచ్చింది. అందువలన యోహాను మరి రాస్తూ ఆయన గురించి, ఆయన నిత్య జీవం గురించినటువంటి మాటలు 10 సార్లు పరిశీలించి మరి రాసినటువంటి స్థానాలు మనం ఎక్కువగా చూస్తాం. అలాగే ఈ యొక్క 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 15-16 వచనాల్లో అక్కడ చాలా క్లియర్గా రాశాడు. చూడండి మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, 16 వచనం, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే దేవుని బిడ్డలారా, మనం ఎవ్వరూ కూడా నశించిపోకూడదని ఆయన ఏం చేశాడంట? తను ఎంతగానో ప్రేమించేటువంటి తన కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించినటువంటి వాడైనా అంట. ఎవరైతే ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నశింపక ఏమవుతారంట? నిత్య జీవములోనికి ప్రవేశిస్తారు. ఎవరైనా ఇప్పుడు ఈ మాట ప్రకారం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డ, నీవు నశించుకోకుండా ఉండటం కోసం ఆయన్ని రక్షకుడుగా నువ్వు అంగీకరించావు కాబట్టి నీవు నశించిపోకుండా నిత్య జీవంలోనికి వెళ్తున్నావు. కానీ నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ తండ్రి గనక నిజంగా దేవుణ్ణి స్వరక్షకుడుగా అంగీకరించినట్లయితే ఆయన ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. కాబట్టి మొట్టమొదట చెప్పబడినటువంటి అడుగుడి అనేటువంటి మాటలో నువ్వు ఆ వ్యక్తి రక్షణ గురించి నువ్వు అడగాలా వద్దా? తప్పనిసరిగా అడగాలండి. ఎందుకంటే మనం నిత్య జీవంలోనికి మనం వెళ్తాం. ఎందుకంటే యేసు ప్రభువుని ఎవరైతే స్వరక్షకుడిగా అంగీకరిస్తారో, ఆయన యందు విశ్వాసం ఎవరైతే ఉంచాడో ఆ ప్రతి ఒక్కడూ చేర్చబడతారన్నాడు. కాబట్టి మరి వారు ఉంచారా లేదా? ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, నేను రక్షణ పొందాను చాలే అనేటువంటి ఆలోచన నీలో ఉండడానికి వీలే లేదు. ఎందుకంటే నువ్వు మోకరించినప్పుడు, నిజమే ప్రభు, నా తండ్రి రక్షణ పొందలేదయ్యా, భయంకరమైన తాగుబోతుగా ఉన్నాడయ్యా, నా భర్త రక్షణ పొందలేదయ్యా, భయంకరమైన తాగుబోతుగా ఉన్నాడయ్యా, అయ్యా నిన్ను ఎరుగనటువంటి వాడుగా ఉన్నాడయ్యా, నిన్ను దూషించేవాడుగా ఉన్నాడు ప్రభువా, అయ్యా బిడ్డను రక్షించు ప్రభువా. ఆ వ్యక్తి కూడా నిత్య జీవంలోనికి ప్రవేశించే గొప్ప భాగ్యాన్ని దయచే ప్రభువా అని నువ్వు నేను ఎప్పుడు ప్రార్థన చేయవలసిన వారమైనా. ప్రేమైన వర్లనా, ఎందుకంటే అదే యోహాను రాస్తూ అంటున్నాడు కదా, 3వ అధ్యాయం 36వ వచనంలో కూడా చెప్తూ ఏమంటున్నాడంటే, కుమారుని యందు విశ్వాసం ఉంచువారు గలవాడు. అది కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. ప్రేమైన వర్లారా, చాలా జాగ్రత్తగా గమనించండి.
కొంతమంది రకరకాల వాటి మీద విశ్వాసం ఉంచేటువంటి స్థానాలు చాలా ఉంటాయి. కానీ మనం ఎవరి మీద విశ్వాసం ఉంచవలసిన వారమైనా ఉంటే కుమారుని మీద విశ్వాసం ఉంచాలి. మనం ఎవరు కూడా మనల్ని నిత్య జీవంలోనికి మనని తీసుకువెళ్ళరు. కొంతమంది హైందువులు అయితే కనుక నమ్ముతారు, ఏమని, కుమారులు పున్నామ నరకం నుండి తప్పించువారై ఉన్నారని. మరి కుమారులు కలిగి ఉండడం అనేటువంటిది గొప్ప ఆశీర్వాదదాయకమైన స్థానం అని అందరూ కూడా మరి అది ఈ యొక్క వాక్కు తెలియనటువంటి వారు అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క పున్నామ నరకం నుండి తప్పించగలిగినటువంటి వాడు ఈ కుమారుడుగా జన్మించినటువంటి యేసుక్రీస్తే అనేటువంటి ఆ యొక్క మాటను గురించినటువంటి స్థానం. పాపం అక్కడ రాయబడిన కుమారుడు అని రాయబడినటువంటి మాటకి అందరూ శరీర సంబంధమైన కుమారులుగానే భావించుకొని ఆ కొడుకు పుట్టేదాకా 6 మందిని కనేసినటువంటి తల్లులు కూడా ఉన్నారు అనుకోండి. యేసురక్తం చేయం 6 మందిని కన్నటువంటి తల్లులు కూడా ఉన్నారు. అలాగే మరి ఎందుకంటే ఆ కుమారుడు మాత్రమే అనేటువంటి స్థానం. కానీ దేవుని యొక్క వాక్కు ప్రకారం చెప్పబడినటువంటి మాట ఏంటంటే ఆ కుమారుడు ఎవరయ్యా అంటే మరి యేసు ప్రభువారు అనేటువంటి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే మరి నిత్య జీవానికి మరి చేర్చబడతారనేటువంటి మాట గురించి. ఎందుకంటే విశ్వాసం ఉంచడం అనేటువంటి స్థానంలో ఎవరిని ఆయన మీద విశ్వాసం ఉంచాలనేటువంటి మాట విషయంలో 5వ అధ్యాయం 42వ వచనంలో కూడా మాట్లాడుతూ, ఏది యోహాను సువార్త మాట్లాడుతూ 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. మరి 6వ అధ్యాయం 47వ వచనం కూడా విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారం నేనే, మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. చాలు. ఎందుకంటే ఈ మాటలు మొత్తం కూడా ఎవరైతే ఆయన మాటల మీద విశ్వాసం ఉంటారో వారు మాత్రమే నిత్య జీవం పొందుకుంటారు. కాబట్టి నువ్వు దేవుని యొక్క మాటల మీద విశ్వాసం ఉంచావు, మంచిదే. మరి ఆ యొక్క విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి మరి వారు అందరూ కూడా మరి నీ కుటుంబీకులు అందరూ కూడా రక్షణలోనికి రావాలి అనేటువంటి ఆ యొక్క విశ్వాసభరితమైనటువంటి ప్రార్థన నువ్వు చేయవలసినటువంటి వారు. మనం విశ్వాసం ఉంచాము అని అంటే కనుక మనం నిత్య జీవంలోనికి మనం నడిపించబడ్డామంటే కనుక నడిపించబడవలసినటువంటి వారి నిమిత్తం కూడా మనం భారంతో ప్రార్థన చేయాలి. అయ్యా వారు కూడా నీ యొక్క నిత్య జీవంలోనికి చేర్చబడాలి ప్రభువా, వారు కూడా నీ యొక్క జ్ఞానం గలవారుగా ఉండాలి ప్రభువా అని నేను దేవుణ్ణి అడగవలసినటువంటి వారమైనాం. ఎందుకంటే యోహాను ఏం మాట్లాడుతుంటే నా శరీరము నా రక్తమును ఎవరైతే తిని తాగుతారో వారు మాత్రమే జీవము గలవారు అని అంటాడు. ఎందుకంటే ఆ స్థానం ఏమిటంటే మనం రక్షణ పొంది బాప్తిసం తీసుకుని ఆయన యొక్క శరీరంలోను రక్తంలోనూ పొందవలసిన వారమైన అప్పుడే మనం నిత్య జీవానికి మనం చేర్చబడతాం. లేకపోతే కనుక నిత్య నరకాగ్నికి చేర్చబడతాం. కాబట్టి ప్రియమైన వారలారా, మనం ప్రార్థించవలసినటువంటి వారమైనా, మనం దేవుణ్ణి అడగవలసినటువంటి వారమైనా. దేని గురించి అంటే పండగ బట్టల గురించి అడగడం గురించి కాదండి నేను మాట్లాడేది. లేకపోతే కనుక ఏదో బిడ్డలు కావాలి, బిడ్డలు పుట్టాలి, బిడ్డలు పెళ్ళి అవ్వాలి, ఇట్లన్నిటి లోక సంబంధమైనటువంటి వాటన్నిటి గురించి విషయాల గురించి అడగొద్దు అని చెప్పట్లేదు. వాటికంటే ప్రాముఖ్యమైంది అడగవలసింది ఏమిటంటే 3 విషయాల గురించినటువంటి విషయాలు మేము ముందు ఉంచాను. ఏమిటాయంటే ఈ 3 విషయాలు కనుక నీవు నీ ప్రార్థనలో ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు కనుక ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవదేవుడు ఏం చేస్తాడంటే మీరు అడిగే ప్రతి ఒక్కదాన్ని కూడా ఫలింపచేస్తాడు, లేదా ఆశీర్వదింపజేస్తాడు. నీ యొక్క వ్యాపారాన్ని ఆశీర్వదిస్తాడు, నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నీతో ఆశీర్వాదం ఉంటుందంటే ఏ విషయంలో చూసుకున్నా కానీ. ఎప్పుడయ్యా అంటే నీవు దేని గురించి అడగాలి దేవుణ్ణి? మొట్టమొదట నశించిపోవచ్చున్న ఆత్మల గురించి, నీ కుటుంబం నశించిపోతున్న నీ ఆత్మల గురించి. అలాగే రెండవదిగా చూసుకున్నట్లయితే దేవుని యొక్క జ్ఞానమును గురించి. మరి మూడవది ఏమిటి అంటే నిత్య జీవమును గురించి. నువ్వు అడిగినట్లయితే కనుక తప్పకుండా దేవదేవుడు ఏం చేస్తాడు? నిన్ను ప్రతి ఒక్క దానిలోనూ కూడా ఫలింపచేస్తాడు. ఫలించేటువంటి వారుగా ఉండాలి అంటే కనుక ఆశీర్వాదాన్ని పొందేటువంటి వారుగా ఉండాలి అని అంటే కనుక మనం ఏం చేయాలి అంటే ఈ 3 విషయాలు కూడా
తప్పనిసరిగా దేవుణ్ణి అడగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ 3 విషయాలు ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కూడా మీ ప్రార్థనలు అడుగుతారా? ఏ ఊరుకోండి అయ్యారు, మేము ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మాకు ఏం అడగాలి, ఏం తెలుస్తుంది, మోకరించామంటే కనుక ప్రభు మా కొడుకు బయటికి వెళ్ళాడు అయ్యా, క్షేమంగా వచ్చేలాగా సాయం తెచ్చే, మా కూతురు ఉద్యోగం వెళ్ళిందయ్యా, మా పెళ్ళి అవ్వాలయ్యా, మా కళ్ళు అదయ్యా ఇదయ్యా ఇది అయ్యా, మంచి చెయ్యమ్మా, ఇది సరిపోతుంది అయ్యారు. ఈ ప్రార్థన చేసేప్పటికి టైం అయిపోతుంది, మాకు నిద్ర వస్తుంది అయ్యారు, పడుకుంటున్నాము. ఇంకా మీరు చెప్పినట్టుగా వీటి గురించి ప్రార్థన చేస్తాం అయ్యారు అని చెప్పి మీరంటే గనక, ఒక విషయం ఏంటంటే మీరు ఫలించేవారుగా ఉండరు. ఫలించని ప్రతి తీగను ఏం చేస్తానంటున్నాడు ఆయన? బయట పారేస్తానంటున్నాడు. మీరు ఫలించేవారుగా, ఫలించే తీగలుగా ఉండాలని దేవదేవుడు ఏం చేశాడంటే ఈ సంఘాన్ని తీసుకొచ్చాడు. ఈ సంఘంలో మిమ్మల్ని నాటాడు. మీ సంఘంలో మీ చెప్పబడుచున్నటువంటి మాటలను జాగ్రత్తగా నువ్వు విని వాటి ప్రకారం నువ్వు ఆచరించి నడుచుకున్నట్లయితే నువ్వేమవుతావంటే ఫలించేటువంటి కొమ్మగా ఉంటావు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ ఒకసారి జ్ఞాపకం ఉంచుకో. ఎందుకంటే నేను మరలా చెప్తున్నాను, ఈ యొక్క ద్రాక్ష తీగలు ఎటువంటిగా ఉంటాయంటే బాగా పాకిపోతూ ఉంటాయి. పాకుతూ ఉన్నటువంటి ద్రాక్ష తీగల్లో మరి కొన్ని తీగలు బాగా పెరుగుతాయి, కానీ అవి మాత్రం ఏమాత్రం ఫలించవు. దానికి ఒక గెల కూడా వేయదు. ఈ సంవత్సరం గెల ఎత్తదేమో అని చూస్తే ఆ సంవత్సరం గెల వేయదు, ఇంకొక సంవత్సరం గెల ఎత్తదే ఉంటే అది ఇంకా బాగా పెరిగిపోతూ ఉంటుంది, కానీ ఏ గెల కూడా రాదు. అందుకని ఏం చేస్తాడంటే తోటమాల ఏం చేస్తాడంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూసి ఈ కొమ్మేటో పెరిగిపోతుంది నాకంటే బారుగాను, ఆ పక్క కొమ్మేమో ఇంత చిన్న కొమ్మగానే ఉంది, అదేమో గెలేసేసింది, అదేమో చక్కగా కాయలుగా చేస్తుంది, కాబట్టి ఇది బారుగా పెరుగుతుంది తప్ప దీని కాయలు లేవని ఏం చేస్తాడంటే పెరుగుతున్న దాన్నైనా కానీ ఏం చేస్తాడంటే చక్కగా కట్ చేసేసి తోటలోంచి బయటపడేస్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ జాగ్రత్త గమనించుమా. దేవుని సన్నిధికి వస్తూ దేవుని మాటలు వింటూ దేవుని ఇచ్చేటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని పొందుతూ నువ్వు ఫలించినటువంటి వ్యక్తిగా ఉంటే మాత్రం ఆయన కొంతకాలం చూసిన తర్వాత ఏం చేస్తాడయ్యా అంటే నువ్వు ఫలించట్లేదు కాబట్టి తీసి పక్కన పడతాడు. అంటే ఏంటి? నీ ప్రార్థనకు కానీ నువ్వు చేసే పనికి కానీ దేనికి ప్రయారిటీ లేనటువంటి వ్యక్తిగా అయిపోతావు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. అప్పుడు అపవాదైనటువంటి వాడు మన ఏం చేస్తాడంటే తోటలోంచి బయటికి పోయిన తర్వాత వాడు ఇష్టం వచ్చినట్లుగా మనల్ని మారుస్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ మరి జాగ్రత్తగా ఆలకించు. ఎందుకంటే నేను యొక్క మాటతోనే ముగిస్తున్నాను. ఎందుకంటే తండ్రిని మహిమపరిచేటువంటి వారంగా ఉండడం అనేటువంటిది, లేకపోతే శిష్యులగుట అనేటువంటి దాని గురించి. ఎందుకంటే ఆయనను ఆశీర్వాదము అని అంటే లేకపోతే ఫలించడం అని అంటే దానిలో ఉన్నటువంటి ఈ యొక్క 3 మాటల్లోనూ మొదటి మాటను మాత్రమే మీకు చెప్పాను. ఏమిటి అంటే అడుగుట అనేటువంటిది మనం మొట్టమొదట గ్రహించవలసినటువంటి వారమైనా. అడగడం, దేన్ని అడగాలి, దేన్ని అడిగితే దేవుడు మనల్ని ఫలించేవాడుగా చేస్తాడు, లేకపోతే మనం ఆశీర్వదించబడేవారుగా చేస్తారు అనేటువంటి విషయాన్ని గురించి నేను మీతో చెప్పాను కొన్ని విషయాలను. కాబట్టి ప్రియమైన వారలారా, మరి దేవుని యొక్క సన్నిధిలో మనము నశించిపోతున్న వారి కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. అలాగే దేవుని యొక్క జ్ఞానం కొరకు మనము అడిగే వారంగా ఉండాలి. అలాగే మనం నిత్య జీవము కొరకు మరి మనం ప్రార్థించి అడిగే వారంగా మనం ఉండాలి. అనేకులు విశ్వాసంతో ఉన్నటువంటి వారుగా ఉన్నారు, కానీ విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు వారిలో లేకపోవడం వలన వారు దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చబడినటువంటి వారుగా ఉంటారు. ఏంటి విశ్వాస సంబంధమైన క్రియలు? విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు ఏమిటంటే దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క దాని విషయంలోనూ కూడా మనము ఆయన యొక్క బలలో పాల్గొనేటువంటి వారంగా ఉండాలి. కొంతమంది ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ రక్షణ అనేటువంటి తీసుకోరు. రక్షణ పొందడానికి వాళ్ళు ఎందుకు వెనక్కిపోతారయ్యా అంటే కొన్ని ఉంటాయి, వాళ్ళు వదిలిపెట్టలేనటువంటి విడిచిపెట్టలేని కొన్ని ఉంటాయి, కొన్ని స్వభావాలు ఉంటాయి, కొన్ని అలవాట్లు ఉంటాయి. వాటిని విడిచిపెట్టుకోకుండా వీళ్ళు ఎంతకాలం చూసినా కానీ బాప్తిసం పొందినటువంటి విశ్వాసులుగానే కొనసాగిపోతూ ఉంటారు సంవత్సరాలు.
వీళ్ళకి మాత్రం ఏముండదు అంటే ఆయన యొక్క శరీరంలోను రక్తంలోను పాలు పొందాలి అనేటువంటి ఆలోచన కానీ, ఆయన నిత్యరాజ్యమును గురించినటువంటి ఆ యొక్క ఆలోచన కానీ లేకోకుండా నా మనసులో దేవుడు ఉన్నాడు, మీరేం చెప్పవసలు నాకు అన్న మాట డైలాగ్ చెప్పేసేసి ఎలక్ట్రాల్ యొక్క నోరు ముంచేస్తారు. ఈ డైలాగ్ మీరు ఎవరి దగ్గర విన్నారో వినలేదు నాకు తెలియదు, కానీ చాలామంది ఈ మాట ఇవి చెప్పేస్తారు. డైలాగ్ చెప్పేసేసి టక్కని ఎలక్ట్రాల్ ఏమి చెప్పకుండా, సువార్త ఏం చెప్పకుండా ఆపేస్తారు. దేవుడు నీ మనసులో ఉంటే నువ్వు కొన్ని పనులు చేయాలి. మరి కొన్ని పనులు చేయాలి. ఒక చోటకి వెళ్ళాలనుకుంటే కనుక ఆ విధంగా వెళ్తేనే అక్కడికి వెళ్ళనిస్తారు. కొన్ని భక్తి సంబంధమైనటువంటి స్థానాలు చెప్తే నాకు దేవుడు నా హృదయం నా గుండెలో ఉన్నాడని చెప్పి తెల్లబట్టలు వేసి వెళ్ళిపోతాను, కుదరదు. అక్కడ వేసి వెళ్ళి నల్లబట్టలు వెళ్ళాలి, పైన తల మీద పెట్టుకోవాలి. అక్కడికి వెళ్ళేవాడికి అదే రూలు ఉంది. కొన్ని క్రియలు కనపడాలి అక్కడ, లేకపోతే కనుక ఊరుకోరు, కిందే ఆపేస్తారు నేను. అలాగే దేవుడు నా హృదయంలో ఉన్నాడు, గుండెలో ఉన్నాడు అన్నా కానీ నీకు కొన్ని క్రియలు కనపడాలి. నీకు విశ్వాస సంబంధమైన క్రియలు కనపడాలి. విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు ఏమిటి అంటే మొట్టమొదట నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందడం అనేది విశ్వాస క్రియ. అది దేవుణ్ణి నమ్ముకోవడం అనేటువంటి స్థానంలో అది ఉండాలి, అది కనపడితేనే కదా. కాబట్టి ప్రియమైన వారిలో కొంతమంది అలా కొనసాగిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఉంటారు దేవుని సన్నిధిలో బాప్తిస్వం పొంది దేవుని యొక్క రక్షణ పొంది బలలో పాల్గొంటున్నటువంటి వారు కూడా దేవుని యొక్క సన్నిధిలో మరి దశంభాగం ఏమన్నటువంటి దొంగలు ఉన్నారు, లేకపోతే కనుక దేవుని సొమ్మును మొత్తం సంపూర్ణంగా తినేటువంటి దొంగలు ఉంటారంటారు. లేకపోతే కనుక దేవునికి ఇస్తే కనుక మా పాస్టర్ గారు ఏం చేసేసుకుంటాడు ఏం ఆలోచించుకుంటారేమో ఆ క్రియ విషయంలో వారు దూరంగా ఉంటారు. కొంతమంది విశ్వాసులుగా రక్షణ పొంది బాప్తిసం తీసుకొని బలలో పాల్గొని అన్నీ చేస్తూ ఉన్నా కానీ దేవుని యొక్క పని అనేప్పటికి మాత్రం ఏ మాత్రం ముట్టకుండా టచ్ మీ నాట్ అన్నట్టుగా దూరంగా ఉంటూ ఉంటాడు. ఆ చేసేవాళ్ళే చేసుకుంటూ ఉంటారులే, నేను ఎక్కడ చేస్తాను కూర్చోలేను, నేను ఎక్కడ చేస్తాను నుంచోలేను, నేను ఎక్కడ చేస్తాను నడవలేను, నేను ఎక్కడ చేస్తానని ప్రతి ఒక్కదానికి తప్పించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు. విశ్వాస సంబంధమైన క్రియల విషయంలో మన కుటుంబంలో ఏ విధంగా అయితే మనం పార్టిసిపేట్ చేస్తూ ఉంటామో, ప్రతి ఒక్క విషయంలో ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటామో అలాగే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించవలసిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆ విధమైనటువంటి రక్షణలోనికి మనం నడిపించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి మనం పరిశీలించుకుందాం. మనం ఏ విధంగా ఉంటున్నాం, దేవుడు మనతో మాట్లాడిన దాని ప్రకారం మనం ఆశీర్వదించబడాలంటే, మనం ఫలభరితమైనటువంటి వారంగా మనం ఉండాలంటే ఈ విధంగా దేవుని మనం అడగవలసిన వారమైనాం. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఫలింప చేయనుగాక. మోకరించండి.